సెల్ పట్టుకొని తెల్లారొచ్చిండు చచ్చిపోయే రోజు. వచ్చి కొద్దిసేపు మాట్లాడిండు. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నవాడు, వానికి బండి లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ల బండి మీద వస్తాడు. మాట్లాడిండు కొద్దిసేపు. మాట్లాడి మరి నేను కూడా మా అక్క బిడ్డ పెళ్ళి ఉన్నదని సామాన్లో పోతాను తమ్ముడు, నువ్వు కూడా ఇక నేను కూడా పోతాను అక్క ఇంటికి, ఒక 100 రూపాయలు ఇంటి అక్క అన్నాడు. సరే తమ్ముడు అని ఆ రోజు 100 ఇచ్చిన అవ్వ, పోయే రోజు మొన్న ఇచ్చిన అవ్వ తీసుకొని వేయండి అవ్వ. అవే చివరి డబ్బులు అమ్మగా, అవే చివరి డబ్బులు, అవే చివరి మాటలు అవ్వో. నా తమ్మితోటి మాట్లాడుడిగా అంతవరకే అవ్వా. సాయంత్రం మీ తమ్ముడు మొసబోతాడని వీళ్ళు మా అక్క చెప్పింది అవ్వా ఏడ్చుకుంటా. నా తమ్మునికి ఏం కాలేగవచ్చు అనుకొని పోయినవ్వా. పోయే వరకు అన్నాడు అవ్వో, నాలుకెంత తెల్లబడ్డదవ్వా ఈ రక్తం అంతా. మీరు పోయే వరకే చనిపోయిందమ్మా, పోయే ఉన్నారు వీళ్ళు బతుకున్నారు అని చెప్పిందవ్వా. నాకు దెబ్బలు తాకినాయి అని చెప్పారు అంతే. చెప్పి తెల్లారు దాకా తెలియదవ్వా. నా తమ్ముడు వస్తారని ఈ గద్దల మీదనే కూర్చున్నా, తెల్లని దాకా ఎదురు చూసుకుంటా ఈ గద్దల మీద కూర్చున్నా. ఐసీలో పెట్టిల్లు అన్నారు అవ్వో, పోస్ట్ మార్టం చెప్తాళ్ళు అన్నారు అవ్వో. మళ్ళా ఓ నాని చిన్న దెబ్బ తాకినాను పోర్చుకోగాదురయ్యా, పోస్ట్ మార్టం ఎట్లా వేసుకుంటాను నాని? ఓ నాని ఎట్లా చీరుకుంటాను రయ్యా నాని? వాళ్ళ అత్తలత్త అవ్వో, వాళ్ళ అత్తలత్త రాఖీలు కడతారు కదా అవ్వ, కట్టనిచ్చుకోడవ్వో, నాకే కట్టాలి మొదలు. మొన్న చివరి రాఖీ కదే ముందట